కథ నలుగురు స్నేహితులది. రాహుల్, తానియా, డింపీ ఇంకా యాండీ. వాళ్ల క్లాస్ ప్రొఫెసర్ ఒక పెద్ద భయంకరమైన రాక్షసులా కనిపించే క్రియేచర్ గురించి మాట్లాడతాడు. వాళ్లు నలుగురు క్యాంటీన్లో ప్రొఫెసర్ మాటలను ఎగతాళి చేస్తుంటారు, ఒక్క యాండీ తప్ప. వాళ్లు నలుగురు రాక్షసులాగా కనిపించే ఆ భయంకరమైన క్రియేచర్ కోసం వెతుకుతూ కథారి అడవిలోకి వెళ్తారు. వాళ్ల క్లాస్ ప్రొఫెసర్ చెప్పేది నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. కాని వాళ్ల నలుగురిలో యాండీ మాత్రమే బతికి బయటపడతాడు. ప్రొఫెసర్ తన క్లాస్లో మైథలాజికల్ సబ్జెక్ట్స్ గురించి చర్చిస్తూ ఉంటారు. క్లాస్లో రాహుల్, తానియా, డింపీ, యాండీ అనే నలుగురు స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ప్రొఫెసర్, నిజంగానే రాక్షసులు, దెయ్యాలు, పిశాచులు ఇవన్నీ ఉంటాయా? ఖచ్చితంగా తానియా, ఇవన్నీ ఖచ్చితంగా ఉన్నాయి. ప్రొఫెసర్, మీరు ఎలా చెప్తున్నారంటే మీరు నిజంగానే ఏదో రాక్షసుల్ని, దెయ్యాల్ని చూసినట్లుగా. రాహుల్, రాక్షసి అనేది ఒక రకమైన డేంజరస్ క్రియేచర్. మీరు ఎప్పుడైనా రాక్షసులాగా కనిపించే క్రియేచర్ని ఎదుర్కొన్నారా? తానియా మాటలు వినగానే ప్రొఫెసర్ ఆలోచనలో పడతాడు. కాసేపటి తరువాత అతను తానియా వైపు చూసి ఇలా అంటాడు. ఎన్నో ఏళ్ల క్రితం నేను, నా స్నేహితుడు కథారి అడవిలో దారి తప్పిపోయాం. ఉన్నట్టుండి చాలా పెద్ద వర్షం పడుతుంది. మా ఇద్దరికి అడవిలో ఉన్న ఒక మ్యాన్షన్ కనిపించింది. నేను, నా స్నేహితుడు ఆ మ్యాన్షన్ లోపలికి వెళ్ళాము. కానీ మాలో కేవలం నేను మాత్రమే ప్రాణాలతో బయటకొచ్చాను. కానీ మీరెలా బతికారు ప్రొఫెసర్? ఎందుకంటే నాకొక రహస్యం తెలుసు. నేను ఆ భయంకరమైన క్రియేచర్ని ఎదుర్కొన్నప్పుడు నేను కదలకుండా అలాగే ఉండిపోయాను. నేను స్టాట్యూలాగా మారిపోయాను. కానీ నా స్నేహితుడికి తుమ్ము వచ్చింది. తను చనిపోయాడు. ప్రొఫెసర్ మాటలు విన్న తర్వాత రాహుల్, తానియా ఒకరినొకరు చూసుకుంటారు. మరుసటి రోజు రాహుల్ క్యాంటీన్లో కూర్చుని తానియాతో ప్రొఫెసర్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు. అప్పుడే రాహుల్ స్నేహితుడు యాండీ రాహుల్ వైపు చూసి ఇలా అంటాడు. ఇలా ప్రొఫెసర్ని ఎగతాళి చేయటం అంత మంచిది కాదు రాహుల్. యాండీ మాటలు విని యాండీ పక్కన కూర్చుని ఉన్న డింపీ రాహుల్, తానియా వైపు చూసి నవ్వుతూ ఇలా అంటుంది. ప్రొఫెసర్ మీ ఇద్దరికీ ఏదో కట్టుకథ చెప్పారని అనిపిస్తోంది. కాని దాని ప్రభావం మన ఫ్రెండ్ యాండీ మీదే పడింది. నాకు ప్రొఫెసర్ గారి గురించి తెలిసినంతవరకు ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పరు. ఎవరికి తెలుసు, నిజంగానే అలా జరిగిందేమో ఆయనకి. నేను బెట్ కడతాను, ప్రొఫెసర్ చెప్పేదంతా అబద్ధమే. కానీ ఇది పిచ్చివాగుడని ప్రూవ్ చేయడానికి మనందరం కతారి అడవిలోకి వెళ్లాల్సిందే. మీరు చేయబోయే ఈ పిచ్చి పనికి నేనస్సలు తోడుగా ఉన్నాను మీకు. నువ్వు భయపడుతున్నావని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ప్రొఫెసర్ రాంగ్ అని ప్రూవ్ అయితే మేం నిన్ను ఎగతాళి చేస్తాం కదా. యాండీ, నాకు తెలుసు కథారి అడవుల్లో ఏమీ లేదు. మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. తన స్నేహితుల మాటలు విని యాండీ ఆలోచనలో పడతాడు. మరుసటి రోజు వాళ్లు నలుగురు కథారి అడవుల్లోకి వెళ్తారు. అక్కడ అన్ని వైపులా నిశ్శబ్దం కమ్ముకుని ఉంటుంది. అప్పుడే ఉన్నట్టుండి యాండీకి ఎవరో చాలా వేగంగా వాళ్ల ముందు నుంచి వెళ్లినట్టుగా అనిపిస్తుంది. అలా వెళ్లి అడవుల్లో కలిసిపోయినట్టు అనిపిస్తుంది. యాండీ వణికిపోతూ తన ముగ్గురు స్నేహితులతో ఇలా అంటారు. మీ ముగ్గురేమైనా ఫీల్ అయ్యారా? ఏం ఫీలింగు? నాకెలా అనిపించిందంటే నా కళ్ళ ముందు ఎవరు వేగంగా వెళ్ళిపోయినట్లు, వాళ్ళు దట్టమైన అడవుల్లోకి వెళ్ళిపోయినట్లు అనిపించింది. నువ్వు అవసరానికి మించి ఆలోచిస్తున్నట్లున్నావు. మా ముగ్గురికైతే అసలు అనిపించనే లేదు. రాహుల్ అలా అంటాడో లేదో అప్పుడే డింపీ ఎదురుగా చూసి ఆశ్చర్యంతో ఇలా అంటుంది. వావ్ రాహుల్, ఆ ఎదురుగా చూడు, ఈ దట్టమైన అడవిలో ఎంతో అందమైన మ్యాన్షన్ ఒకటుంది. ప్రొఫెసర్ చెప్పింది నిజం కాదు కదా? ఏంటి డింపీ నువ్వు, అడవిలో మ్యాన్షన్ ఉందంటే ప్రొఫెసర్ చెప్పింది నిజం కాదు. పద లోపలికి వెళ్ళి చూద్దాం. రాహుల్ మాటలు విని వాళ్లు ముగ్గురూ కూడా రాహుల్ వెనకాలే వెళ్తారు. మ్యాన్షన్ మెయిన్ డోర్ తెరిచే ఉంటుంది. లోపల లైట్స్ ఆన్లో ఉంటాయి. రాహుల్ మ్యాన్షన్ లోపల అడుగు పెట్టబోతాడు. అప్పుడే యాండీ భయపడుతూ ఇలా అంటాడు. నేను ఈ మ్యాన్షన్ లోపలికి అడుగు కూడా పెట్టను. మీ ముగ్గురికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి. ఆ మాట చెప్పి యాండీ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. వాళ్లు ముగ్గురు కూడా యాండీని ఆపడానికి చాలా ట్రై చేస్తారు. కాని యాండీ వాళ్ల మాటలు అస్సలు వినిపించుకోలేదు. వాళ్లు ముగ్గురు యాండీ వెళ్ళిపోవడం చూస్తారు. అప్పుడే వాళ్ల చెవులకు ఒక ఆడపిల్ల గొంతు వినిపిస్తుంది. ఎవరు మీరు ముగ్గురు? ఇక్కడేం చేస్తున్నారు? వాళ్ల ముగ్గురు ఎప్పుడైతే తిరిగి చూస్తారో అప్పుడు వాళ్ల ముగ్గురు ఎదురుగా ఒక అందమైన అమ్మాయి నల్లని వస్త్రాలలో చాలా రహస్యమయంగా వాళ్ల ముగ్గురిని చూస్తూ ఉంటుంది. మేము ముగ్గురం స్నేహితులు.
అడవిలో దారి తప్పాము. నా పేరు వెరోనికా. నేను ఈ మ్యాన్షన్లో నా కుటుంబంతో పాటు నివసిస్తున్నాను. కానీ వాళ్లు కొన్ని రోజులకి బయటికి వెళ్లారు. అందుకని ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. ఒంటరిగా ఉన్న కారణంగా చాలా బోర్గా కూడా ఉన్నాను. మీరందరూ ఎన్ని రోజులు కావాలన్నా ఇక్కడ ఉండొచ్చు. అదే సాకుతో నాకుడా టైం గడుస్తుంది. కాసేపట్లో రాహుల్, తానియా, డింపీ మ్యాన్షన్ లోపల ఉన్న ఒక పెద్ద హాల్లో కూర్చుంటారు. వెరోనికా వాళ్ల ఎదురుగా కూర్చుని ఉంటుంది. రాహుల్ వెరోనికాని చూసి ఇలా అంటాడు. నాకెందుకో మీ మొహం చాలా తెలిసిన మొహంలా అనిపిస్తుంది. ఎందుకని మిమ్మల్ని ఎక్కడో చూశాను అనిపిస్తుంది. తరచూ కాలేజ్ స్టూడెంట్స్ నన్ను చూసి ఇదే మాట చెప్తారు. కానీ వాళ్లందరూ పిచ్చివాళ్లు. ఎందుకంటే అలా చెప్పిన వాళ్లు ఎప్పుడూ ఈ మ్యాన్షన్ నుండి బయటికి వెళ్లరు. వెరోనికా మాట విని రాహుల్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? రాహుల్ ఆ మాట అంటాడో లేదో అప్పుడే వెరోనికా అక్కడ్నుండి ఉన్నట్టుండి మాయమవుతుంది. అది చూసి వాళ్లు ముగ్గురూ కూడా కంగారు పడతారు. నాకు చాలా భయంగా ఉంది. అంటే దీని అర్థం ప్రొఫెసర్ చెప్పింది నిజమే. మనం ఎక్కడి నుంచి త్వరగా పారిపోవాలి. రాహుల్, డింపీ ఇంకా తానియా తలుపు దగ్గరికి పరిగెడతారు. అప్పుడే ఎంతో వేగమైన గాలితో తలుపులు మూసుకుపోతాయి. మ్యాన్షన్ హౌస్ లైట్స్ ఒక్కొక్కటిగా ఆఫ్ అయిపోతాయి. అప్పుడే డింపీ ఎదురుగా ఒక దృశ్యాన్ని చూసి గట్టిగా అరుస్తుంది. ఆ! రాహుల్ ఎప్పుడైతే అటువైపు చూస్తాడో అప్పుడు ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి తన కళ్ళు ఆశ్చర్యంతో అలాగే ఉండిపోతాయి. ఎదురుగా ఒక భయంకరంగా కనిపించే అమ్మాయి వాళ్ల ముగ్గుర్ని చూస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ఆ అమ్మాయి వాళ్ల ముగ్గురు వైపు చూసి ఇలా అంటుంది. మీరు ముగ్గురు అబద్ధం చెప్పారు కదా, మీరు దారి తప్పారు అని. నిజమేంటంటే మీరు ముగ్గురు నన్ను కలవడానికే ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు నన్ను చూసి కంగారు పడుతున్నారు. నిజానికి మీకొక విషయం చెప్పనా? ఈ మ్యాన్షన్ లోపల నాకు చాలా పెద్ద కుటుంబం ఉంది. రక్తం తాగి చంపిన ఆ ప్రతి ఒక్క వ్యక్తి నా కుటుంబంలో ఒక భాగమే అవుతారు. మరుక్షణమే రాహుల్ మొహం వెలవెలబోతుంది. తన కళ్ళు పూర్తిగా తెల్లబడిపోతాయి. వాటిల్లో నుంచి రక్తం కారుతుంది. కాసేపట్లో రాహుల్ శరీరం స్కెలిటన్లా మారి కింద పడిపోతుంది. చూస్తుంటే ప్రొఫెసర్ మనకు చెప్పిన ఆ భయంకరమైన క్రీచర్ తనే అనిపిస్తోంది. తానియా, మనం ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, లేకపోతే మనిద్దరినీ కూడా తను చంపేస్తుంది. డింపీ ఇంకా తానియా గట్టిగా అరుస్తూ అక్కడ్నుంచి వేరే గదిలోకి పరిగెడతారు. డింపీ గదిలోకి వెళ్తుందో లేదో వేగమైన గాలులతో ఆ గది తలుపులు మూసుకుపోతాయి. డింపీ చెవులకు తానియా అరుపులు వినిపిస్తాయి. అప్పుడే ఉన్నట్టుండి ఆండీ డింపీ ఎదురుగా వచ్చి నిలబడతాడు. శబ్దం చేయక డింపీ. నువ్వు ఏమాత్రం శబ్దం చేసినా నీ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. నువ్వు లోపలికెలా వచ్చావాండి? నువ్వు వెళ్ళిపోయావు కదా. నీకు అక్కడ ఎదురుగా ఉన్న కిటికీ కనిపిస్తుందా? అక్కడి నుంచే వచ్చాను. మ్యాన్షన్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత నేను కొంత దూరమే వెళ్ళాను. దారిలో ఒక ముసలావిడ కనిపించింది నాకు. ఆ ముసలావిడ ఏదైతే నాకు చెప్పిందో అది విని నాకు పూర్తిగా కళ్ళు తిరిగినట్లు అనిపించింది. అంతగా ఆ ముసలావిడ ఏం చెప్పింది? ఈ మ్యాన్షన్ హౌస్లో ఎవరైతే రాక్షసు ఉంటుందో తను మన కాలేజీకి చెందిన స్టూడెంట్ అనట. నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు? డింపీ మనకు ప్రొఫెసర్ పూర్తి విషయం చెప్పలేదు. డింపీ ఆ ముసలావిడ చెప్పింది, ఈ మ్యాన్షన్లో దెయ్యాలు నివసిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం మన కాలేజీలో వెరోనికా అనే ఒక చాలా అందమైన అమ్మాయి చదివేది. ఒకరోజు వెరోనికా స్నేహితుడు తనని దట్టమైన అడవిలో ఉన్న ఈ మ్యాన్షన్కి తీసుకొచ్చాడు. తనతో అమర్యాదగా ప్రవర్తించాడు. వెరోనికా తన దగ్గర నుంచి తప్పించుకోవడానికి మ్యాన్షన్లో ఒక గదిలో దాక్కుంది. తన నుండి తప్పించుకోవడానికి ఎన్నో గంటల సేపు అలాగే ఉండిపోయింది. ఉన్నట్టుండి తనకు తుమ్ము వచ్చేసరికి తను దొరికిపోయింది. ఆ వ్యక్తి తనకు కావాల్సింది దొరకపోయేసరికి ఎంతో దారుణంగా వెరోనికాని చంపేసి పారిపోయాడు. ఇది ఒక దెయ్యాల మ్యాన్షన్. అందుకే చనిపోయాక వెరోనికా ఒక రాక్షస అయ్యింది. ఎప్పుడు ఏ మనిషి అయినా ఈ మ్యాన్షన్లోకి వచ్చినా వాళ్ళని వెరోనికా చంపేస్తుంది. కానీ తన ముందు ఎవరైనా స్టాట్యూలాగా మారిపోతే వాళ్ళని చంపదు. వెరోనికా వాళ్ళని చూడలేకపోతుంది. మనం మన ప్రాణాలను కాపాడుకోవాలనుకుంటే స్టాట్యూలాగా మారిపోవాలి. ఆండీ ఆ మాట అంటాడో లేదో అప్పుడే గట్టిగా గాలులు వీచి తలుపు తెరుచుకుంటుంది. ఆండీ, డింపీ ఊపిరి బిగబట్టి నిలబడతారు. ఉన్నట్టుండి డింపీకి గట్టిగా తుమ్మొస్తుంది. తుమ్మగానే డింపీ శరీరం గాల్లోకి లేస్తుంది. కొన్ని క్షణాల్లోనే తన శరీరం స్కెలిటన్లా మారి నేల మీద పడిపోతుంది. కాని ఆండీ ఏమాత్రం కదల్లేదు. కాసేపటి తర్వాత
వెరోనికా అక్కడ్నుంచి మాయమైపోతుంది. యాండీ పరిగెత్తుకుంటూ ప్రొఫెసర్ ఇంటి దగ్గరికి చేరుకుంటాడు. ఏమైందండి, నీ మొహంలో కంగారు కనిపిస్తుంది? యాండీ జరిగిందంతా కూడా చెప్తూ ప్రొఫెసర్తో, రాహుల్, తాన్యా, డింపీని నా కళ్ళ ముందే ఆ భయంకరంగా కనిపించే అమ్మాయి చంపేసింది. నా మాట నమ్మాయండి. నువ్వు మళ్ళీ గనక ఆ మ్యాన్షన్ హౌస్లోకి వెళ్ళావు అంటే నీకు రాహుల్, తాన్యా, డింపీల ఎముకల గూడు కూడా దొరకదు. తన మనుషుల్ని ఎలానే చంపుతూ ఉంటుందా? లేదు అండి, ఆ రాక్షసి ఎవరిని చంపదు. అందరూ చనిపోవడం కోసమే ఆ రాక్షసి దగ్గరికి వెళుతున్నారు. ఒకవేళ ప్రాణాలతో ఉండాలనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఆ చోటుకి వెళ్ళొద్దు. యాండీ సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ సంఘటన జరిగి సంవత్సరాలు గడుస్తాయి. కాని యాండీ ఇవాల్టికి ఆ సంఘటనను తలుచుకుంటే తన పరిస్థితి భయంతో స్టాచ్యూలాగా మారిపోతుంది.